హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వివరవ్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 2023కు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న, గోల్ చేపను ఏ రాష్ట్ర చేపగా ఇటీవల ప్రకటించారని అడిగారు. ఈ గోల్ చేపను జాలార్వాడి లాటరీగా పేరు పొందినది. ఈ యొక్క చేపను గుజరాత్ రాష్ట్ర చేపగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన భూపేంద్ర పటేల్ గారు ప్రకటించడం జరిగింది. కావున ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, బ్రిక్స్ సభ్య దేశాలుగా ఇటీవల చేరిన దేశాలు ఏవని అడిగారు. ఇక బ్రిక్స్ సభ్య దేశాలుగా ఉన్న దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ యొక్క 5 దేశాలు పూర్వం ఉండేవి. ఇటీవల కాలంలో సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, అర్జెంటీనా, ఇరాన్, ఇథియోపియా నూతన సభ్య దేశాలుగా చేరాయి. కనుక ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, చాట్ జీపీటీ సృష్టికర్త ఎవరని అడిగారు. ఈ యొక్క చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ముఖ్యమైన వ్యవస్థగా ఇటీవల పేరు పొందింది. ఈ యొక్క చాట్ జీపీటీని సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల కాలంలో వార్తలో వచ్చింది. కాబట్టి ఈ యొక్క చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ సంస్థ సృష్టించింది. కనుక ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, పర్యావరణకు సంబంధించి ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 అనేది ఏ దేశంలో జరగనున్నదని అడిగారు. ఇక COP28 అనేది పర్యావరణకు సంబంధించింది. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన UNFCCC సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం జరగనున్నది. ఇది UAE అనే దేశంలో COP28 అనేది నవంబర్ మరియు డిసెంబర్ నెలలో జరగనున్నది. ఓకేనా. నెక్స్ట్ వన్, మేరా మట్టి మేరా దేశ్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుందని అడిగారు. ఈ యొక్క మేరా మట్టి మేరా దేశ్ అనేది మన జవాన్ల యొక్క త్యాగాలకు గుర్తుగా జరుపుకుంటున్నాము. ఇది భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్నది. కావున ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నదని అడిగారు. ఈ యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రధాన కార్యాలయం అనేది న్యూఢిల్లీలో కలదు. ఇది భారతదేశంలో గల హత్యలు మరియు ఈ యొక్క లైంగిక వేధింపులు వీటికి సంబంధించిన నివేదికలను తయారు చేస్తుంది. కావున ఇటీవల కాలంలో తన యొక్క నివేదికను ప్రచురించడం జరిగింది. ఈ యొక్క ప్రధాన కార్యాలయం అనేది న్యూఢిల్లీలో కలదు. అంటే ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఓకేనా. నెక్స్ట్ వన్, సోల్మన్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయని అడిగారు. ఈ యొక్క సోల్మన్ దీవులు అనేవి దక్షిణ పసిఫిక్ సముద్రంలో కలవు. అంటే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఓకేనా. నెక్స్ట్ వన్, నానో ఫ్లోరైడ్స్ అనే రేణువులను అభివృద్ధి చేసిన సంస్థ ఏదని అడిగారు. ఈ యొక్క కార్బన్ నానో ఫ్లోరైడ్స్ అనే రేణువులను అభివృద్ధి చేసిన సంస్థ IIT బొంబాయి. అంటే ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, అకౌరా అగర్తల రైల్వే లైను ఏ దేశాన్ని ఈశాన్య భారతదేశంతో కలుపుతుందని అడిగారు. ఈ యొక్క అకౌరా అగర్తల రైల్వే లైన్ అనేది ఇటీవల కాలంలో వర్చువల్ ద్వారా భారత ప్రధానమంత్రి మరియు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది ఈశాన్య భారతదేశమును మరియు బంగ్లాదేశ్ను కలుపుతుంది. కావున ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్ దేనికి సంబంధించిందని అడిగారు. ఈ యొక్క బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్ అనేది కృత్రిమ మేధ రక్షణకు సంబంధించింది. అనగా ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఇక కృత్రిమ మేధ రక్షణకు సంబంధించి ఇటీవల మొదటి సమావేశం అనేది ఫ్రాన్స్లో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఓకేనా. నెక్స్ట్ వన్, యునెస్కో క్రియేటివ్ నగరాల నెట్వర్క్లో ఇటీవల చోటు దక్కించుకున్న భారత నగరాలు ఏమని అడిగారు. ఈ యొక్క యునెస్కో క్రియేటివ్ నగరాల నెట్వర్క్లో కోజికోడ్, గ్వాలియర్ అనే నగరాలు చోటు దక్కించుకున్నాయి. అనగా ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ఒక వైడ్ యాంగిల్ టెలిస్కోప్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విశ్వం యొక్క 3D మ్యాప్ను సృష్టించడానికి అంతరిక్షంలోకి పంపించింది. దాని పేరు ఏమిటని అడిగారు. యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ విశ్వం యొక్క 3D మ్యాప్ను సృష్టించడానికి అంతరిక్షంలోకి పంపించిన ఈ యొక్క వైడ్ యాంగిల్ టెలిస్కోప్ యొక్క పేరు యూక్లిడ్. అనగా ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఓకేనా. నెక్స్ట్ వన్, వనట్టగార నువ్వులు ఏ రాష్ట్రంలో పండుతాయని అడిగారు. ఈ యొక్క వనట్టగార నువ్వులు అనేవి కేరళ రాష్ట్రంలో పండుతాయి. వీటికి ఇటీవల కాలంలో భారతీయ ప్రభుత్వం GI ట్యాగ్ను మంజూరు చేసింది. అనగా ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. సరేనా. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో పంజాబ్లోని సట్లెజ్ నది పరివాహక ప్రాంతంలో కొనుగోలుబడిన లోహం ఏదని అడిగారు. ఈ యొక్క పంజాబ్లోని సట్లెజ్ నది పరివాహక ప్రాంతంలో కొనుగోలుబడిన లోహం పేరు టాంటాలం. అనగా ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఓకేనా. నెక్స్ట్ వన్, సతీ పోర్టల్ అనేది ఉచిత ఆన్లైన్ విద్యా విధానాన్ని కేంద్ర విద్యాశాఖ ఎవరి సహాయంతో నెలకొల్పబడిందని అడిగారు.
ఈ యొక్క సతీ పోర్టల్ అనేది కేంద్ర విద్యాశాఖ ఐఐటి కాన్పూర్ సహాయంతో ప్రారంభించడం జరిగింది. అనగా ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, జిఎస్టీ వరల్డ్ గవర్నెన్స్ ఇండికేటర్స్ను ఎవరు రూపొందిస్తారు? ఈ యొక్క జిఎస్టీ వరల్డ్ గవర్నెన్స్ ఇండికేటర్స్ను వరల్డ్ బ్యాంక్ రూపొందిస్తుంది. అనగా ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఓకేనా. నెక్స్ట్ వన్, నెగెవ్ ఎడారి ఎక్కడ ఉందని అడిగారు. ఈ యొక్క నెగెవ్ ఎడారి అనేది ఇజ్రాయెల్లో కలదు. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నెగెవ్ ఎడారి అనేది వార్తల్లోకి ఎక్కింది. దీనిని అభ్యర్థులు గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, EU భారత్లో సంయుక్తంగా మొట్టమొదటిసారిగా నౌకాదళ విన్యాసాలు ఎక్కడ ప్రదర్శించారని అడిగారు. ఇక యూరోపియన్ యూనియన్ మరియు భారత నౌకాదళాలు మొదటిసారిగా గల్ఫ్ ఆఫ్ గినియాలో తమ యొక్క నౌకాదళ విన్యాసాలను ప్రదర్శించాయి. అనగా ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఓకేనా. నెక్స్ట్ వన్, లోక్సభలో ఎథిక్స్ కమిటీ ఏ సంవత్సరంలో ఎవరు ప్రారంభించిన అడిగారు. ఇటీవల కాలంలో ఈ యొక్క ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క ఎథిక్స్ కమిటీని అనేది లోక్సభలో 2000 సంవత్సరంలో జిఎంసి బాలయోగ్ గారు, అప్పటి స్పీకర్ గారు ఈ యొక్క ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఈ యొక్క 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఎథిక్స్ కమిటీ అనేది తాత్కాలికమైన కమిటీ. దీనిని 2015లో పర్మనెంట్ చేయడం జరిగింది. అనగా ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఓకేనా. నెక్స్ట్ వన్, గుడావి పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందని అడిగారు. ఈ యొక్క గుడావి పక్షి సంరక్షణ కేంద్రం అనేది కర్ణాటకలో కలదు. ఇది ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. ఎందుకనగా ఇక్కడ పక్షులు అకాల కారణంగా మరణించడం జరుగుతుంది కనుక ఈ యొక్క గుడావి పక్షి సంరక్షణ కేంద్రం అనేది కర్ణాటకలో కలదు. అనగా ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఓకేనా. నెక్స్ట్ వన్, గిర్ జాతీయ ఉద్యానవనంతో పాటు ఆసియా సింహాల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగారు. ఈ యొక్క గిర్ జాతీయ ఉద్యానవనంతో పాటు ఈ యొక్క ఆసియా సింహాల సంరక్షణ కేంద్రం అనేది భారత వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అనగా ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఓకేనా. నెక్స్ట్ వన్, సోన్భద్ర శిలాజల పార్క్ ఎక్కడ ఉందని అడిగారు. ఈ యొక్క సోన్భద్ర శిలాజల పార్క్ అనేది ఉత్తరప్రదేశ్లో కలదు. అనగా ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, లేహ్ బెర్రీ అని ఏ ఫలాన్ని పిలుస్తారని అడిగారు. ఈ యొక్క లేహ్ బెర్రీ అని సీబక్తార్ని పిలుస్తారు. ఈ యొక్క సీబక్తార్ను ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం జిఐ ట్యాగ్ను మంజూరు చేసింది. అనగా ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడిగారు. ఈ యొక్క ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం అనేది హైదరాబాద్లో కలదు. అనగా ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో ఈ క్యాబినెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదని అడిగారు. ఈ యొక్క ఈ క్యాబినెట్ అనేది భారతదేశంలో చాలా రాష్ట్రాలు ప్రవేశపెట్టాయి. ఇటీవల కాలంలో అంటే సెప్టెంబర్ 28, 2023లో త్రిపుర రాష్ట్రం ప్రవేశపెట్టడం జరిగింది. అనగా ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఇవి ఈ యొక్క నవంబర్ మంత్కు సంబంధించిన ముఖ్యమైన బిట్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్స్. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరికొన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో లేదా ఈ ఛానల్లో గల కమ్యూనిటీ పోస్ట్ను సందర్శించండి. ఓకేనా. థ్యాంక్ యూ.